హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనకు ప్రీవియస్ వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీ లిస్ట్ అంటే జిల్లాల వారికి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని అయితే ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది అండ్ ఎన్ని పేపర్స్ ఉంటాయో కూడా అదే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఎవరైతే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదు, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ప్రీవియస్ వీడియోలో ఉంది, ఒకసారి క్లియర్గా తెలుసుకోండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి చూసుకోవచ్చు. ఇక స్కీమ్ ఆఫ్ స్కిన్నింగ్ టెస్ట్కి సంబంధించి చూసుకోవచ్చు. స్కిన్నింగ్ టెస్ట్ వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కింద ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ పార్ట్ బిలో వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ ప్రకారం అయితే అడగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి 75 మార్క్స్ ఉంటాయండి, పార్ట్ బికి సంబంధించి 75, టోటల్గా 150 మినిట్స్కి 150 మార్క్స్ అనేది కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 75 అండ్ 75 పార్ట్ ఏలో ఉంటుంది, పార్ట్ బి కలిపి 75 ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. 150 మినిట్స్ కూడా టైం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు అండి, యాజ్ పర్ ది GOMS నెంబర్ 235 ఫినాన్స్ HR1 డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రాంగ్ ఆన్సర్ విల్ బి పెన్షియలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది క్వశ్చన్ అనేసి ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ది జీవోస్ ప్రకారం చూసుకోవచ్చు, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది పెట్టడం జరిగిందండి. ఇక్కడ ఏదైతే రాంగ్ ఆన్సర్ విల్ బి పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ది మార్క్స్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది క్వశ్చన్ అని కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ దీనికి సంబంధించి కొంత ఐడియా లేదు, బట్ మీకు ఖచ్చితంగా క్లియర్గా ఇస్తానండి. దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా అనే వీడియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఫ్రీక్వెంట్లీగా కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందండి అభ్యర్థులు, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. అండ్ సిలబస్ ఫర్ స్కిన్నింగ్ టెస్ట్కి సంబంధించి చూసుకుంటే పార్ట్ ఏకి సంబంధించి 75 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. అందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం జనరల్ సైన్స్ అండ్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్ అండి, లైక్ నేషనల్ కానీ సంబంధించి ఇంటర్నేషనల్ అనేది మోస్ట్లీ అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు లేదంటే లేదు, బట్ నేషనల్కి సంబంధించి కానీ ఖచ్చితంగా ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. అండ్ కరెంట్ ఈవెంట్స్ ఏమైతే జరుగుతున్నాయో అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్ అనేది అడగడం జరుగుతుంది. థర్డ్ టాపిక్ వచ్చేసి మనకు హిస్టరీ ఆఫ్ ఇండియా emphasis will be the broad general understanding for the subject in it is the social economic culture and political aspect in the focus on AP and ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి అడగడం జరుగుతుంది హిస్టరీ వచ్చేసి. అండ్ మనకు ఏపీకి సంబంధించిన హిస్టరీ అడుగుతారు అండ్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి లైక్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏ టాపిక్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, అలాగే ప్రీవియస్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి పేపర్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను మరొక వీడియోలో. అండ్ జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా అడగడం జరుగుతుంది. అండ్ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఇండియన్ పాలిటీ, ఎకానమీకి సంబంధించి కంట్రీ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ప్లానింగ్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి రీజనింగ్ అండ్ ఇంటర్ఫిషియన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించిన క్వశ్చన్ని టాపిక్స్ అనేది చూసుకోవచ్చు. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఖచ్చితంగా కాన్సెప్ట్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ వాల్యునరబిలిటీ ఆఫ్ ప్రొఫైల్ ఇండియన్ అండ్ స్టేట్ ఏపీకి సంబంధించి అండ్ కాజెస్ సంబంధించినటువంటి ఎర్త్క్వేక్స్ కానీ సైక్లోన్స్ సంబంధించి ఫ్లడ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాన్ మేడ్ డిజాస్టర్ సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి దానికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా ఇక్కడ సిలబస్లో కవర్ కావడం జరుగుతుంది. అండ్ పార్ట్ బికి సంబంధించి 75 క్వశ్చన్స్ అండి, ఇందులో జనరల్ సైన్స్ సంబంధించి ఎస్ఎస్సి స్టాండర్డ్లో అడగడం జరుగుతుంది. ఇక్కడ జనరల్గా ఏంటంటే మనకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి, అంటే మనకు రెన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉంటాయి, లైక్ వాటర్ కానీ మనకు ఇక్కడ చూసుకోవచ్చు సోలార్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూసుకోవచ్చు. అలాగే లివింగ్ వుడ్ గురించి అడగడం జరుగుతుందండి, డైలీ వారి నార్మల్గా న్యూట్రిషన్కి సంబంధించి
రెస్పిరేషన్ సంబంధించి ఏరోబిక్ రెస్పిరేషనా వాటికి సంబంధించి అడగడం జరుగుతుంది. అండ్ న్యూట్రిషన్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఫారెస్ట్కి సంబంధించి కాబట్టి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి అడుగుతారు. అండ్ ట్రాన్స్పిరేషన్ అండ్ ఎక్స్క్రీషన్ సంబంధించినటువంటి చూసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్స్పిరేషన్ ఎక్కువగా మనకు ప్లాంట్లో అడగడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్పిరేషన్ ఇన్ ఉమెన్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్ అండ్ బ్లడ్ క్లాటింగ్ బ్లడ్ గ్రూప్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోన్స్ ఉమెన్ రిలాక్స్ యాక్షన్కి సంబంధించి చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాపిక్ రిప్రొడక్షన్ అండ్ గ్రోత్, హియరిడిటీ అండ్ ఎవల్యూషన్ అండ్ రిప్రొడక్షన్ అండ్ గ్రోత్కి సంబంధించి సెక్సువల్ అండ్ అసెక్సువల్కి సంబంధించి కానీ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్ అండ్ ఫ్యూజన్ బాండింగ్, రీజనరేషన్, వెజిటేటివ్ ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం టోటల్ చూసుకోవచ్చండి సిలబస్కి సంబంధించి. అండ్ ఇక్కడ మీకు మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ వచ్చేసి రేపటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి లైక్ ఇక్కడ ల్యాండ్, వాటర్, ఎయిర్, నాయిస్ పొల్యూషన్కి సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కానీ, గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ కానీ, కన్వర్జేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ కానీ, ల్యాండ్ గురించి కూడా కొంచెం డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. అది కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ ఎంతో బాటనీ అంటే ఇక్కడ మార్ఫలాజికల్ స్టడీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. అండ్ సీజనల్ ప్లాంట్కి సంబంధించి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ పెనీరియల్ ప్లాంట్కి సంబంధించి చూసుకోవచ్చు. అండ్ హ్యాబిటేట్కి సంబంధించినటువంటి వాటి యొక్క హ్యాబిటేట్ ఏ విధంగా ఉంటుందో కూడా అడగడం జరుగుతుంది. ఇక మ్యాథమెటిక్ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా జనరల్ మ్యాథమెటిక్స్ అడగడం జరుగుతుందండి, లైక్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. అండ్ ఆర్థమెటిక్ సంబంధించి నెంబర్ సిస్టంలో న్యాచురల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ అండ్ రేషనల్ అండ్ ప్రపోజిషన్స్ రియల్ నెంబర్స్ సంబంధించి ఫండమెంటల్ ఆపరేటర్స్ లైక్ అడిషనల్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, స్క్వేర్ రూట్స్ అండ్ డెసిమల్ ఫంక్షన్స్ అడుగుతారు. అండ్ యూనిటరీ మెథడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ పర్సంటేజ్, అప్లికేషన్స్ అండ్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ రేషియో అండ్ ప్రపోజిషన్ సంబంధించినటువంటి వేరియేషన్స్ అడుగుతారు. అండ్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ లైక్ డివిజన్, ఆల్గరిథం, ప్రైమ్, కంపోజిటివ్ నెంబర్స్, టెస్ట్ ఆఫ్ డిజబిలిటీకి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. లైక్ ఇక్కడ మళ్ళీ హెచ్సిఎం కానీ ఎల్సిఎం సంబంధించినటువంటి సిలబస్ అనేది చూసుకోవాలి. జామెట్రీ పరంగా చూసుకున్నట్లయితే లైన్స్ కానీ, యాంగిల్స్ కానీ, ప్లేన్ ఫిగర్స్ కానీ, థీరమ్స్ కానీ, ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ పాయింట్ కానీ, ప్యారలల్ లైన్స్కి సంబంధించి కానీ అడగడం అయితే జరుగుతుంది. అండ్ స్టాటిస్టిక్స్కి సంబంధించి కానీ కలెక్షన్ ఆఫ్ ట్యాబ్లికేషన్ అండ్ స్టాటిస్టికల్ డేటాకి సంబంధించినటువంటి సిలబస్ అనేది చూసుకోవాలి. ఇక్కడ క్లియర్ కట్గా ఉంది అది కూడా. అండ్ ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ది మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒకసారి ఇదే వీడియోలో చెప్తానండి, ఎందుకంటే మళ్ళీ రేపు వీడియో అంటే రేపే చెప్దాం అనుకున్నా, బట్ ఏంటంటే మళ్ళీ ఎందుకు సపరేట్గా వీడియో చేయడం అనేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి చెప్తున్నా. అండ్ ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి యాజ్ పర్ ది జీవోఎంఎస్ నెంబర్ 3 ప్రకారం చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుందండి. ఖచ్చితంగా మెయిన్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే రిటర్నింగ్ ఎస్ఏ ఇంగ్లీష్ ఆర్ తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది, డిస్క్రిప్టివ్ టైప్లో మాత్రమే ఉంటుంది, ఆబ్జెక్టివ్లో ఉండదండి. మెయిన్స్ వచ్చేసి ఖచ్చితంగా మీరు థియరీ పార్ట్ రాయాలి. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఒక క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ 45 మినిట్స్ టైం ఉంటుంది. అండ్ 50 మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్గా కేటాయించడం జరుగుతుంది. అది వచ్చేసి క్వాలిఫైయింగ్ అండి, ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అండ్ పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది, 100 మార్క్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. అండ్ పేపర్ 2 వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ సంబంధించి, ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. బట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది, అది ఎస్ఏ థియరీ పార్ట్ అయితే ఉంటుంది అందులో. ఇది 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ 100 మినిట్స్ డ్యూరేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ 200 మార్క్స్కి అయితే ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఏదైతే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మీకు ఫర్దర్గా ఎలాంటి మంచి కంటెంట్ కొరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనకు రెగ్యులర్గా మన వీడియోస్ అందించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. అండ్ ఛానల్ని ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.